గెటౌట్ వాట్సాప్. మా చట్టాలని పాటించలేకపోతే, మా రాజ్యాంగాన్ని గౌరవించడం మీకు చేత కాకపోతే మా దేశం నుంచి వెళ్ళిపోండి. మా పౌరుల ప్రైవసీ, మా సిటిజన్స్ యొక్క గోప్యత అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ. వాటిని కనుక మీరు అమలు చేయలేకపోతే మన దేశంలోనే ఉండడానికి మీరు అర్హులు కాదు అంటూ సుప్రీంకోర్టు వాట్సాప్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇది నిజానికి వాట్సాప్ ప్రైవసీ పాలసీలో తీసుకొచ్చినటువంటి మార్పుల్లో ఒక పెద్ద మార్కెట్గా, అంటే 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని ఒక డొమెస్టిక్, అంటే ప్రధానంగా వాణిజ్యపరమైనటువంటి మార్కెట్గా వినియోగించుకోవడానికి వాట్సాప్ 2021లో ప్రైవసీ పాలసీలో మార్పులు చేసింది. దాని ప్రకారము వీళ్ళు అందజేసేటటువంటి, అంటే మనం వాట్సాప్ కానీ ఇతరత్ర మెటా, అంటే మాతృ సంస్థ అయినటువంటి మెటా ప్లాట్ఫామ్స్ వాడుకున్నప్పుడు మనం మన యొక్క సమాచారాన్ని, డేటాని ఇతర ప్లాట్ఫామ్స్, అంటే మెటాకు సంబంధించినటువంటి ఇతర ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేయడానికి, అదే సందర్భంలో వాటిని వాణిజ్య ప్రయోజనాలు కంటే, ఉదాహరణకి మనము ఒక విషయం మీద ఆసక్తి ఉంది అనేటటువంటి చర్చ ఏదైనా వాట్సాప్లో కానీ ఏ గ్రూపుల్లో కానీ చేసుకుంటే ఆ సమాచారం ఆధారంగా చేసుకుంటూ అందుకు సంబంధించినటువంటి సమాచారం, అందుకు సంబంధించినటువంటి వాణిజ్య ప్రకటనల్ని మన మీద ఫోన్లో గుప్పిస్తూ ఉంటారు. దీనికి అంటే వాణిజ్య ప్రయోజనాలకి అంగీకరించేటట్టు, అంటే ఇతర ప్లాట్ఫామ్స్లో మన సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చే విధంగా ఉండాలి అని యూజర్ల మీద ఒత్తిడి చేయడము, ఆ మేరకు అనుమతి ఇవ్వకపోతే కనుక ఈ సర్వీసెస్ని ఆపేస్తాము, అంటే మెసేజింగ్ సర్వీసెస్ని ఆపేస్తాము అనేటటువంటి ధోరణిలో మెటా, అంటే ప్రత్యేకించి వాట్సాప్ ప్రవర్తించడము. దీంతో ఇది ప్రధానంగా భారత పౌరుల గోప్యత, అంటే ప్రైవసీకి విరుద్ధము, భారత పౌరుల యొక్క ప్రైవసీకి విరుద్ధమైనటువంటి చర్చ నడవడము. దీని మీద 2022లోనే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి వెళ్ళడము, ఆ కమిషన్ కూడా పరిశీలించడము, సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళడము. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే 2024లో 230 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. దీని మీద మళ్ళీ మెటా, అంటే వాట్సాప్ కోర్టుకు రావడము, మొత్తం వివాదం అంతా కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ను విచారించినటువంటి సుప్రీంకోర్టు బెంచ్, ప్రత్యేకించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. మాకు మా చట్టాలు, మా రాజ్యాంగం చాలా ప్రయారిటీ. మా పౌరులకు సంబంధించిన ఒక అంకె డేటా కూడా బయటికి వెళ్ళడానికి మేము అంగీకరించము. ఇప్పటికే వాట్సాప్ మెటా కంపెనీ రకరకాల రూపాల్లో ప్రైవసీని ఉల్లంఘిస్తోంది అనేది తన దృష్టికి వచ్చింది. తన స్వీయ అనుభవం, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా ఉంది అంటూ సూర్యకాంత్ బహిరంగంగా కోర్టులోనే వ్యాఖ్యానించారు జస్టిస్ సూర్యకాంత్. ఆయన ఆ సందర్భంగా చెప్తూ, తాను ఒక డాక్టర్ని వాట్సాప్ మెసేజ్లో సంప్రదించి ఒక చిన్న ఎయిల్మెంట్కి సంబంధించి సమాచారం అడిగితే ఆయన కొంత ప్రిస్క్రిప్షన్ పంపించాడు. ఆ ప్రిస్క్రిప్షన్ పంపించిన తర్వాత ఆ మందులకు సంబంధించినటువంటి వాణిజ్య ప్రకటనల తర్వాత తన ఫోన్లో విపరీతంగా రావడం మొదలెట్టాయి. అంటే తనకి డాక్టర్కి మధ్య జరిగినటువంటి మెసేజింగ్ సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణని ఎవరో విని తద్వారా, అంటే వెంటనే వాట్సాప్ రహస్యంగా వాట్సాప్ కంపెనీ వినడం ద్వారా దానికి సంబంధించినటువంటి వాణిజ్య ప్రకటనలు, ఆ మందులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు విపరీతంగా తన ఫోన్లో తర్వాత వచ్చాయంటే ఇది డేటా లీక్ అవుతుంది అనే దానికి ఒక ఉదాహరణ. దీన్ని ఖచ్చితంగా నిరోధించాల్సిందంటూ తన అనుభవాన్ని సూర్యకాంత్ వెల్లడించారు. ఎన్క్రిప్టెడ్, అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇవన్నీ చెబుతున్నప్పటికీ ఇప్పటికే భారత పౌరులకు సంబంధించినటువంటి డేటా, అంటే మనము ఏ విషయం మీద ఆసక్తి కనబరుస్తూ మెసేజ్లు చేసుకున్నా, ఏ విషయం మీద ఆసక్తి కనపరుస్తూ ఇతరులతో సంప్రదింపులు జరిపినా వాటికి సంబంధించినటువంటి వాణిజ్య ప్రకటనలు, వాటికి సంబంధించినటువంటి ఇతర సమాచారాన్ని మన మీద గుప్పించడం ద్వారా కమర్షియలైజ్ చేసుకోవడానికి, అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది ఈ వాట్సాప్ ద్వారా అనేదానికి జస్టిస్ సూర్యకాంత్ యొక్క వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మెటా కంపెనీ మీద వేసినటువంటి 231 కోట్ల ఫైన్ సమర్థనీయం అంటూ సుప్రీంకోర్టు చెప్పడమే కాకుండా, ఒకవేళ మీరు ప్రైవసీ పాలసీలని, మీ పాలసీలని చెప్పి పెట్టుకుని మీరు సాధారణమైనటువంటి ప్రజలు అర్థం చేసుకోలేనటువంటి నిబంధనలన్నీ పెట్టి చివరిలో ఓకే చేయండి, యాక్సెప్ట్ చేయండి అని పెడతారు. అవన్నీ ఎవరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే సాధారణంగా టీ బండి నడిపే వ్యక్తి కానీ, లేదంటే ఇడ్లీ కొట్టు నడుపుకునే వ్యక్తి కానీ వీటికి ఏమీ ఇంతటి మీరు అందించేటటువంటి ప్రైవసీ పాలసీలో మొత్తం వివరాలన్నీ తెలుసుకునేటటువంటి అవకాశాలు కానీ, చదివి అర్థం చేసుకునేటటువంటి అవగాహన కానీ ఉండదు. యాక్సెప్ట్ అని కొట్టగానే వాళ్ళ సమాచారం అంతా కూడా
మీ ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చేస్తుంది. మీరు దాన్ని దుర్వినియోగం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల మా ప్రజలు అర్థం చేసుకోలేనంత క్లిష్టమైనటువంటి నిబంధనలతో విధానాలను రూపొందించి వాటిని బలవంతంగా ఒప్పించి వాటిని వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించేది లేదు. ప్రైవసీ అనేది కాపాడాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్క అంకె డేటా కూడా బయటికి ఇతరులతో షేర్ చేసుకోవడానికి మేము అంగీకరించము. ఇంకా వాట్సాప్ ఒకవేళ ఇది కుదరదు అనుకుంటే కనుక భారతదేశంలో తమ సేవల్ని రద్దు చేసుకోవచ్చు, భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అనేటటువంటిది స్పష్టమైనటువంటి సంకేతాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది ఒక రకంగా వాట్సాప్ వినియోగదారుల యొక్క విజయంగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇతర సమాచారం అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనకు ఉచితంగా సర్వీస్ ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ మన సమాచారాన్ని, మన అవసరాలని, వాటన్నిటిని కూడా ఎన్కేష్ చేసుకుంటూ వాణిజ్య ప్రకటనలుగా మార్చుకుంటున్నటువంటి ధోరణి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ మీద సుప్రీంకోర్టు వెలువెచ్చినటువంటి అభిప్రాయం మాత్రం చాలా విలువైందిగానే మనం పరిగణించాలి.